కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్స్లో ఫంక్షన్ కీస్ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాము. F1 ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ హెల్ప్ సెంటర్, F2 ఈజ్ యూజ్డ్ టు రీనేమ్ ఫైల్ ఆర్ ఫోల్డర్. అలాగే Alt F2 కనుక మనం క్లిక్ చేస్తే ఇట్ విల్ లీడ్ టు ద సేవ్ యాజ్ పేజ్. అలాగే కంట్రోల్ F2 కనుక మన ఎంఎస్ ఆఫీస్లో కనుక మనం క్లిక్ చేస్తే ప్రింట్ ప్రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. F3 అనేది మనకి సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. షిఫ్ట్ F3 కనుక మనం ఎంఎస్ ఆఫీస్లో పర్ఫామ్ చేస్తే లెటర్ కేసెస్ అన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట, ఫ్రమ్ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్ అండ్ సెంటెన్స్ కేస్. F4 పర్ఫార్మ్స్ ద లాస్ట్ యాక్షన్, అండూలా పనిచేస్తుంది. ఎంఎస్ వర్డ్లో కనుక మనము ఇది పర్ఫామ్ చేస్తే అదే Alt F4 కనుక క్లిక్ చేస్తే కరెంట్ విండోస్ అనేవి క్లోజ్ అవుతాయి. లేదా మనం డెస్క్టాప్ మీద Alt F4 క్లిక్ చేస్తే షట్ డౌన్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి, రీస్టార్ట్ అవన్నీ. F5 అనేది రిఫ్రెష్ ఆర్ రీలోడింగ్ ద పేజ్. F6 అనేది వాల్యూమ్ బటన్ మనందరికీ తెలుసు. అలాగే బ్రౌజర్లో మనకి ఇట్ విల్ మూవ్ టు ద అడ్రస్ బార్. F7 అనేది ఎంఎస్ ఆఫీస్లో మనం షిఫ్ట్ F7 కనుక క్లిక్ చేస్తే పక్కనున్న రీసెర్చ్ విండో మనకి ఓపెన్ అవుతుంది, అంటే సజెషన్స్ అనమాట, కరెక్షన్స్ విండో. F8 అనేది మనకి లోడింగ్ టైంలో, ఎస్పెషల్లీ రీస్టార్టింగ్ టైంలో సేఫ్ మోడ్లో రన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అదే ఎంఎస్ ఆఫీస్లో కనుక మనం F8 పర్ఫామ్ చేస్తే ఇట్ విల్ సెలెక్ట్ ఆల్ ద టెక్స్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ F9 ఇట్ వర్క్స్ యాజ్ అ మెయిల్ మర్జర్. అలాగే అవుట్లుక్లో మీ ఈమెయిల్స్ రిఫ్రెష్ అవుతాయి, దాంతోపాటు విండోస్ రికవరీగా యూస్ అవుతుంది. F9 హ్యాస్ మెనీ ఫంక్షన్స్. F9 మనము మైక్రోసాఫ్ట్ వర్డ్లో కూడా యూజ్ చేయొచ్చు, అవుట్లుక్లో, ఎక్సెల్లో కూడా F9 కనుక క్లిక్ చేస్తే ఇట్ విల్ రీక్యాలిక్యులేట్ ద ఆల్ ద ఫార్ములాస్ అనమాట. F10 కనుక షిఫ్ట్ F10 మనం కనుక యూజ్ చేస్తే ఇట్ విల్ వర్క్ యాజ్ అ మౌస్తో మనం రైట్ క్లిక్ చేస్తే ఎలా ఉంటుందో అలా వర్క్ అవుతుంది. అదే F10 మనము ఎంఎస్ వర్డ్లో పర్ఫామ్ చేస్తే ఇట్ విల్ యాక్టివేట్ ద అప్పర్ మెనూ రిబ్బన్ని యాక్టివేట్ చేస్తుంది. F11 అనేది ఫుల్ స్క్రీన్ ఎంటర్ అవ్వడానికి, ఫుల్ స్క్రీన్ ఎగ్జిట్ అవ్వడానికి F11 యూజ్ అవుతుంది. అదే మనము బ్రౌజర్లో అనమాట. అలాగే మనం F11ని మనం షిఫ్ట్ F11 అనేది ఎక్సెల్లో కొడితే న్యూ షీట్ అనేది వస్తుంది. Alt F11 కొడితే విజువల్ బేసిక్స్ యాక్టివేట్ అవుతుంది. కంట్రోల్ F11 కొడితే న్యూ మ్యాక్రో అనేది ఎక్సెల్కి యాడ్ అవుతుంది. F12 అనేది మనం ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. ఎంఎస్ ఆఫీస్లో కంట్రోల్ షిఫ్ట్ F12 కనుక మనం పర్ఫామ్ చేస్తే ప్రింట్ ప్రివ్యూ పేజ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ ఫంక్షనల్ కీస్.